ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కర్నూలు నుంచి హైమవతి రాస్తున్నారు. దీపావళి రోజున ఆచరించే కేదారేశ్వర వ్రత విశిష్టతను తెలియజేయండి అంటూ రాస్తున్నారు. కేదారేశ్వరుడు అంటే భూమికి అధినేత అని అర్థం. మనందరిది వ్యావసాయికమైనటువంటి దేశం. వ్యవసాయం చేసుకుంటే దానివల్ల వచ్చేటటువంటి వడ్ల ద్వారా బియ్యం ఏర్పడితే బియ్యం ద్వారా జీవించేటటువంటి లక్షణం కలిగిన విధానం కలిగిన వాళ్ళం మనం. అట్లాంటి దేశం మనది. కేదార ఈశ్వరుడు మనకు వచ్చేటటువంటి పంటంతా ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే భూమి నుంచి వచ్చింది. పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ ప్రజా. భూమి నుంచి మొక్కలు వస్తాయి, వరి మొక్కలు. ఆ వడ్లకి సంబంధించినటువంటి వరి మొక్కలు వస్తే వాటిని మనం స్వీకరిస్తే వాటి ద్వారా శక్తిమంతులమై గర్భాన్ని నిలువ చేయగలిగిన శక్తిమంతులమవుతూ ఉంటే తద్వారా ప్రజా సంతానం ఏర్పడుతుంది. ఇది విధానం. అంచేత కేదారేశ్వరుడు అంటే భూమిలో ఓషధీ రూపంగా చేరి ఆ మొక్కలలోనికి తాను ప్రవేశించి తద్వారా ఈ వ్యక్తి యొక్క శరీరంలోనికి ప్రవేశించి సంతానాన్ని కలిగించగలిగిన శక్తిమంతుడు అని అర్థం. కాబట్టి కేదారేశ్వర వ్రతం సంతానాన్ని ఇచ్చేందుకు ఏర్పాటు చేయబడ్డ వ్రతం అని గమనించుకోవాలి. ఇంకో విశేషం ఏంటంటే మా ఇళ్ళలో ఆచారం ఉందండి, కేదారేశ్వర వ్రతం ప్రతిసారి చేసుకుంటూ ఉంటాము అంటుంటారు. అంటే ఏ శుభకార్యం మొదలుపెట్టినా గురునాథుని పొంగళ్ళు మా ఇంట్లో ఆచారం అండి, అక్కల కామేశ్వరి మా ఇంట్లో ఉందండి, అలాగే కేదారేశ్వర వ్రతం ఉందండి అని నందికేశ్వర వ్రతం ఉంది అంటుంటారు. చాలా గొప్ప మాటలు. ఇలా చేసుకున్నట్టయితే వంశంలో సంతానం లేకపోవడం అనే విధానం ఉండదు. సంతానం లేకపోవడం అనే విధానం వస్తుంది అంటే ఖచ్చితంగా వంశానికి ఏదో ఒక శాపం ఉండాలి. దానికోసం ఈ విధమైన వ్రతాలని ఆచరించుకుంటూ ఉండాలి. ఆచరించుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క చోట ఎక్కడైనా సంతానం కలగలేదు అంటే ఆచరింపబడ్డటువంటి వ్రతం యొక్క సాంద్రత సరిపోలేదని మరింకో వ్రతాన్ని కూడా చేసుకోవాలని ఆలోచించుకోగలిగారు. ఇంకో చిత్రమైన మాట ఏమిటంటే ఏ తాతో అమ్మమ్మో చేస్తే కాదు, దంపతులైనటువంటి వాళ్ళు ఆ వ్రతాన్ని చేయాలి. ఈవేళ పెద్ద ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఈ దంపతి అయిన వాళ్ళు ఉంటారే, వీళ్ళిద్దరూ ఉద్యోగస్తురాలు అయిపోయిన కారణంగా పాపం వాళ్ళకి చేసే సమయం ఉండదు. మనం చేస్తే 10వ వంతు మాత్రమే ఫలిస్తూ ఉంటుంది, సంతానం వాళ్ళకి లభిస్తూ ఉండదు. అయ్యో ఇన్ని చెప్పినా సంతానం లేదేమిటి అంటుంటారు పై వాళ్ళు. అంచేత ఏ దంపతి ఉన్నారో వాళ్ళు ఈ వ్రతాన్ని అలా చేసుకుంటూ ఉంటే సుఖంగా ఉంటుంది. అంతటి సంతానప్రదం, పుత్రుల్ని పుత్రికల్ని సంతాన రూపంగా ఇయ్యగలిగిన శక్తివంతమైన వ్రతం కేదారేశ్వర వ్రతం. దానికి ఒక ప్రత్యేకమైన కల్పం విధానం అంతా ఉంది. ఏ పురోహితుడిని అడిగినా తెలియజెప్తారు మనకి. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.